ఇంకొక ఆయన ముందు ఉన్నాడు. ఎవరంటే ఆయన మన ప్రభాస్ రాజు సినిమా యాక్టర్. ఆయన చూడు, మిలిటరీ కోసము తన యావత్ ఆస్తిని అయినా కానీ దారదత్తం చేస్తా అంటాడు. అమ్మినా కానీ మిలిటరీ ఖర్చు పెడతా అంటాడు. అది పద్ధతి. మన ఒక ముగ్గురు ఉండరు ఇప్పుడు ఈ వార్తల్లో నిలబడిన వాళ్ళు మనగుండా ప్రేమ ఉంది. మనం టికెట్ కొంటే వాళ్ళు యాక్టర్లు అయ్యి మనం టికెట్ కొంటే వాళ్ళు పేరు సంపాదించుకున్న వాళ్ళు పేరు భారతదేశం పేరు ఎత్తడానికి ఎందుకు భయపడతాం మరి అర్థం కావడం. అంటే వాళ్ళకు ఏ దేశం అయితే సపోర్ట్ కొంటారు ఆ దేశంలో బతకాలి కదా. మరి 7 సంవత్సరాలు బతికి సిగ్గుండాలి కొంచెమన్నా పేరు ఎత్తేదానికి కూడా. ఆయన చూడు 1000 కోట్లు కానీలే మిలిటరీకి జాకెట్లు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు కొనిచ్చానంటున్నాడు ఆయన. ఏమైనా కానీ రాజే కదా, భటులు మాదిరి కాదు కదా. సినిమా యాక్టర్లు ఎంతమంది ఒకరన్నా ఒకటి వచ్చి ముందుకు వచ్చి మాట్లాడరు. ఎందుకంటే ఉంటారు ఫ్యాన్స్ ఉంటారు కదా, ఫ్యాన్స్ పరంగా దిగుతుంటామా, ఆడ ఏసీలో కూర్చొని ఉంటామా, సినిమా ఎప్పుడన్నా అవకాశం అయినప్పుడు సినిమా చూసుకున్నామా, ఆ సినిమా రిలీజ్ అయితే ఇప్పుడు వచ్చి పిచ్చనా గొర్రెలు ఉంటారు కదా ఫ్యాన్స్, వాళ్ళకి చెప్పిపోదామా, మనం డెవలప్ అవుదామా. ఇదే మనం లెక్క సంపాదించుకుందామా, లేకపోతే బ్యాంకులో పెట్టుకుందామా, లేకపోతే హోటల్ పెట్టుకుందామా, లేకపోతే 5 స్టార్ హోటల్ కట్టుకుందామా, లేకపోతే 5 స్టార్ లాడ్జీలు కట్టుకుందామా, లేకపోతే ఓయి రూములు పెట్టుకొని వాళ్ళని నాశనం చేద్దామని అంటారు.